వామ్మో ఓరినైనో ఏంటి ఆ జనం ఏంటి ఆ గోల? అది సినిమా ట్రైలరా లేకపోతే కుంభమేళ జాతర? పుష్ప 2కి క్రేజ్ ఉందని తెలుసు గాని మరి తిండి తిప్పలు మాని నిద్రపోకుండా పడిగాపులు కాసి మరి ఒక సినిమా ట్రైలర్ చూడ్డానికి బీహార్లో అంతమంది జనం వస్తారని బహుశా ఎవ్వరూ ఊహించుండరు. పుష్పరాజ్ పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్. మరోసారి పుష్పరాజ్ సందడి షురు అయింది. 3 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ఎట్టకేలకు తన ఆగమనం ఎంత ఘనంగా ఉంటుందో ట్రైలర్ రూపంలో చూపించాడు. పుష్ప 1 అనుకోకుండా వచ్చి ప్రపంచం మొత్తాన్ని సినీ మార్కెట్ ని గడగడలాడించాడు. కానీ ఈసారి మాత్రం పక్క లెక్కతో ఇంటర్నేషనల్ మార్కెట్ బరిలోకి దిగుతున్నాడు. అందుకు తగ్గట్టే ట్రైలర్ చాలా గ్రాండ్ గా హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి వాళ్ళ కోసం సపరేట్ డైలాగ్స్ కూడా పెట్టారు. ముఖ్యంగా పెళ్ళం మాట వింటే ఎట్లుంటాదో ప్రపంచకానికి చూపిస్తా అనే డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంది. మరియు అల్లు అర్జున్ రీసెంట్ గా పొలిటికల్ ఇష్యూకి దగ్గరగా పోలి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ కూడా ట్రైలర్ మొత్తంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ర్యాంప్ ఆడించారు. ఒక్క ట్రైలర్ రిలీజ్ కే ఆ స్థాయి జనం వచ్చారంటే మార్కెట్ లో పుష్ప క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అంచనా వేయొచ్చు. ఇక సినిమా రిలీజ్ టైంకి పుష్ప చేయబోయే అరాచకం తలుచుకుంటేనే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.